నేరేటివ్ క్రియేషన్, నేరేటివ్ థింకింగ్. నువ్వు ఎలా ఆలోచించాలో ఒక వాదనని తయారు చేసి, ఆ వాదన అనేది వాస్తవానికి సంబంధం ఉండదు. అలాగే తీసుకెళ్ళి ఒకటి తయారు చేసి దాంట్లోకి నిన్ను కూడా లాగేసేటటువంటి వ్యవహారం. ఇదే ప్రస్తుతం ఆంధ్రాలో మీడియా చేస్తుంది. ఎకో సిస్టమ్ ద్వారా చేసుకొచ్చేది. ముందు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడతారు, ఆ తర్వాత దాన్ని పేపర్లు క్యారీ చేస్తే దాని మొత్తాన్ని కలిపేసేసి నిజమని నమ్మించేలా ఒక నేరేటివ్ స్టోరీలు అల్లి దానికి అనుగుణంగా మేధావులతో మాట్లాడించడం, మేధావుల పేరుతో ఉండేటటువంటి వాళ్ళతో ఇది ఒక కథ నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు వక్ఫ్కి సంబంధించినటువంటి బిల్లు, దీంట్లో ఏమైంది? లోక్సభలో ఓపెన్గా మిథున్ రెడ్డి మాట్లాడాడు, ఓటు కూడా వేశారు. అలాగే రాజ్యసభలో వైవి సుబ్బారెడ్డి మాట్లాడాడు, ఓటు కూడా వేశారు. వక్ఫ్ బిల్లు విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఉండటం నాకు నచ్చదు. ఎందుకంటే వక్ఫ్ అనేటటువంటిది సవరణ బిల్లు అనేది లేకపోతే హిందువుల ఆస్తులు నిర్దాక్షిణ్యంగా దోచుకునేటటువంటి వ్యవహారం. ఖచ్చితంగా ఆ విషయంలో వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని నేను విభేదిస్తాను. అట్ ద సేమ్ టైం వాస్తవికమైనటువంటి వార్త ఏంటి? ఇక్కడ రాజ్యసభలో ఓటేసినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఓటేశారు. ఒకే జ్యోతి రెండు వార్తలను ఎలా రాస్తుందో చూడండి. వక్ఫ్కి ఓకే అని ఒక వార్త రాసి రాజ్యసభలోనూ ఆమోదం, 128-95 ఓట్ల తేడాతో విజయం, అర్ధరాత్రి 2 గంటలకు ఓటింగు, మద్దతు ఇచ్చిన 5 బీజేడీ ఎంపీలు, వైసీపీ సభ్యుడు నత్వానీ కూడా ఒక క్వశ్చన్ మార్క్. అక్కడ శరద్ పవార్, శిబు సోరెన్ గైర్హాజరు. ఇక్కడ నత్వానీ కూడా క్వశ్చన్ మార్క్. అట్ ద సేమ్ టైం వైసీపీ డబుల్ గేమ్, లోక్సభలో వ్యతిరేకం, రాజ్యసభలో మద్దతు. ఇది తెలుగుదేశం అంది అన్నటువంటిది ఏమో చిన్న ముక్కగా రాసి డబుల్ గేమ్ అని ఒక క్వశ్చన్ మార్క్ పెట్టేసి వాళ్ళు చేసి ఉండరు. వాళ్ళు ఆల్రెడీ విప్ జారీ చేసుకున్నారు. పరిమళ నత్వాన్ని ఓటేసాడో లేదో వాళ్ళు చెప్పాల్సినటువంటి అంశం. సరే, పరిమళ నత్వాన్ని వచ్చేటప్పటికి రిలయన్స్ అంబానీకి ఇది వీళ్ళు ఇచ్చారంతే. అతనేం వైసీపీ మాటినేది కాదు, ఏమీ కాదు, గిఫ్ట్గా తీసుకున్నాడు. దానికి బదులుగా ఇక్కడ ఇండస్ట్రీస్ చేసి పెట్టాడు, కొప్పర్తి క్లస్టరు ఇట్లాంటి వాటిల్లో. మిగతా వైసీపీ ఎంపీలు అయితే, పార్టీ పెట్టినటువంటి ఎంపీలు అయితే ఎవరు కూడా వ్యతిరేకంగా ఓటేలేదని వీళ్ళే చెప్తున్నారు. పైనేమో వైసీపీ వ్యతిరేకంగా ఏది వీళ్ళలాగానే వ్యవహరించింది అనేది, అంటే వక్ఫ్ బిల్లుకి అనుకూలంగా వ్యవహరించిందని, వక్ఫ్ సవరణ బిల్లు కిందేమో ఈ రకంగా రాసుకొస్తారు. ఇంతకీ ఇంకో విచిత్రం ఏంటంటే, వక్ఫ్ సవరణ బిల్లుని సమర్థించిన తెలుగుదేశంది సమర్థిస్తూ అట్ ద సేమ్ టైం వీళ్ళు తప్పు చేశారని చెప్పేటటువంటి, వీళ్ళు డబుల్ గేమ్ ఆడారు అన్నటువంటి. ఇలా ఇప్పుడు వాళ్ళు ఏంటి, అసలు వక్ఫ్ కోసం మేమే ప్రాణాలు పెట్టాం, మేమే అద్భుతమైన మార్పులు తీసుకొచ్చామన్నదేమో అది డబుల్ గేమ్ కాదు, అది చట్టబద్ధమైనటువంటి కాన్సెప్ట్, లేదా అది బాధ్యతాయుతమైన కాన్సెప్ట్. వీళ్ళు ఇక్కడ 2 సభల్లోనూ చెప్పినా సరే నిరూపించుకోవాల్సిందే. నిరూపించుకుంటూ కాగితాలు చూపించినా సరే నమ్మరు, ఇద్దరు పబ్లిక్గా మాట్లాడినా సరే నమ్మరు. దొంగచాటుగా ఓట్లు వేయాల్సిన పనే ఉంది. అక్కడ 95 ఓట్లు ఉంటాయి, దానికి ఏది 128కి 95కి ఉంటాయి. కాబట్టి ఇక్కడ కావాలని ఒక బురద చల్లటం, మన వాళ్ళని కాపాడాలి, ఎదురు వాళ్ళని వెధవల్ని చేయాలి. ఇదే కాన్సెప్ట్తో నడుస్తున్న నేరేటివ్ థింకింగ్ జర్నలిజం అయితే నడుస్తూనే ఉంది.